హలో హాయ్ ఫ్రెండ్స్. ఒక కస్టమర్ వచ్చేసి నాకు 3 బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు. ఒకేసారి నేను కటింగ్ చేద్దామని పెడుతున్నాను. ఇలాగ కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. నేను 15 ఇయర్స్ నుంచి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇవి బ్లౌజెస్, ఇవి వచ్చేసి ఆది బ్లౌజు, ఇవి లైనింగ్స్. 3 బ్లౌజెస్ ఒకేసారి కటింగ్ చేస్తానండి. 3 బ్లౌజెస్ కూడాను. ఇప్పుడు మనం 2 విధాలుగా తీసుకోవచ్చు. మనం లైనింగ్ అన్నది కొంచెం పక్కకున్న వాళ్ళకేమో ఇలాగా పట్టి వచ్చినకెళ్ళి పక్క వాళ్ళకి తీసుకోవాలి. కొంచెం కొద్దిగా ఒళ్ళు ఉన్న వాళ్ళకి మాత్రం ఇలాగ ఇటు సైడ్ తీసుకోవాలి. 2 విధాలుగా మనం కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం పక్కగా ఉంటుంది కాబట్టి నేను ఇటు సైడ్ కటింగ్ పెడుతున్నాను. ఈ ఎడ్జెస్ వచ్చేసి మనం వెనక నడుం పట్టీకి వాడుకోవడానికి తీసుకోవాలి. ఇవి వచ్చేసి నడుం పట్టీ కింద వాడాలి. తర్వాత మనం వచ్చేసి పైపింగ్ చేస్తానండి. దీనికి పైపింగ్కి వచ్చేసి మనం ఇలాగ మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పైపింగ్ మనం పెట్టుకొని మనం కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు హ్యాండ్ లెంత్ తీసుకోవాలి. ఇది చూడండి, ఇలా లూజ్ పట్టుకోవాలి ఇక్కడ వరకు. కాబట్టి ఇది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వరకు పట్టి, తర్వాత ½ ఇంచు పావు ఇంచు మందం ఖర్చుకి, ఇటైనా అంతే. పొడవు అన్నది తీసుకొని ఇలా పొడవు తీసుకొని మనం ½ ఇంచు మందం ఖర్చుకు పెట్టుకోవాలి. ఈ రెండింటిని ఇలాగ జాయిన్ చేసుకోవాలి. వచ్చేసి ఇలా ఇప్పుడు ఇవి కటింగ్ చేస్తాం. తీసుకోవాలి. ఇక్కడ 3 డాట్స్ పెట్టుకోవాలి. తర్వాత లోసంక్ అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు తీసుకుంటేనే నీట్గా వస్తుందండి. ముందే తీసుకోకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీసుకోవాలి. మనకి ఇటువైపు కూడా ఎడ్జెస్ అన్నది మనకు వస్తాయండి. వచ్చినప్పుడు మనం వెనక పట్టి తీసుకున్నాం కాబట్టి క్రాస్ లేకుండా ఇలాగా చిన్నగా సమానంగా వచ్చేటప్పుడు ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ అన్నది మార్కింగ్ పెట్టుకోవాలి. మనం ఇప్పుడు జాకెట్ కొలతతోనే మనం ఎంత ఈజీగా బ్లౌజ్ అన్నది కటింగ్ చేయొచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు అన్నది స్టిచ్చింగ్ వీడియోలో కూడా చూపిస్తాను. ఇలా బ్యాక్ పార్ట్ పడుతుంది. ఇప్పుడు మనం దీనికి ఈ మందం ½ ఇంచు మందం మనం కింద ఖర్చుకోగలం వదిలేసి ఇలాగ లాగొద్దండి. దీన్ని ఎప్పుడైనా ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం ఇవి లూజ్ చూసేటప్పుడు ఇలా చూడదు. ఇప్పుడు ఎప్పుడైతే మనకి రౌండ్ అన్నది ఇలా వస్తుందో అక్కడనే పట్టుకోవాలి. ఈ రౌండ్ అన్నది మనకి 2 ఎడ్జెస్ అన్నది ఇలాగ కలుపుకొని పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు మనకి లూజ్ అన్నది ఏదైనా సరే కరెక్ట్గా వస్తుంది. తర్వాత సైడ్స్ మళ్ళీ ఇక్కడ ½ ఇంచు మందం వదిలేసి ఇక్కడ పెట్టి మనకి ½ ఇంచు మందం మళ్ళీ ఖర్చుకి ఇలాగా మనం బ్యాక్ పార్ట్ అన్నది ఇలాగా సమానంగా చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక ½ ఇంచు మందం దీనికి, అంటే ఇక్కడ 2 ఇంచెసే రావాలి మనకి. ఈ రెండిట్లో 2 ఇంచెసే పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ½ ఇంచు, ఇక్కడ మళ్ళీ ఖర్చుకు ½ ఇంచు వదిలేసి మనం ఇలా పట్టుకొని రౌండ్ అన్నది ఇలాగ తీసుకోవాలి. తీసుకొని ఇలాగ రౌండ్ కలుపుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ పెట్టుకొని ఇటు ½ ఇంచు, ఇక్కడ ½ ఇంచు ఖర్చు మందమే మనం వదులుకునేది. ఎక్కువ వదలొద్దండి, 2 ఇంచెసే రావాలి. తర్వాత ఈ రెండు కలిపి మనం చంక అన్నది రౌండ్ గీసుకోవాలి. దీన్ని ఇప్పుడు కటింగ్ చేయాలి. ఇప్పుడు నేను ఒకేసారి 3 బ్లౌజెస్ వేసానండి, ఒక కస్టమర్ కాబట్టి. ఒకసారి ఇలాగ కటింగ్ చేసి మీరు బ్లౌజ్ అన్నది
కుట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా బ్లౌజ్ వస్తుందో మీకే అర్థమవుతుంది. నేను 15 ఇయర్స్ నుంచి కూడా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. నాకు ఏమాత్రం అన్నది కూడా నాకు లేదు. ఈ బ్లౌజెస్ ఓకే సార్. మనం రౌండ్ కూడా నీట్గా మంచిగా వస్తుంది మనకి రౌండ్. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో? రౌండ్ కూడా ఇలా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన పీస్ ఉంది కదండి, దాన్ని ఎప్పుడైనా సరే ఈ ఓపెన్స్ అన్నది ఇలాగ ఉన్నకెళ్ళి చంక రావాలండి. ఎప్పుడైనా సరే క్రాస్ అన్నది మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. బ్లౌజ్ కూడా చంకలలో ముడత అన్నది రాదు అసలు. ఎప్పుడైనా సరే అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఇలాగ బ్యాక్ పార్ట్ని షేప్ పట్టి మనం ఫోల్డింగ్ చేసుకొని మనం ఇలాగ సెట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి చెస్ట్ లూజ్ అన్నది ఇలాగ పట్టుకోవాలి. మన షోల్డర్ కాడ నుంచి ఇలాగ దీని వరకు పట్టేసి మనం లాగొద్దండి. ఇలానే మామూలుగానే పట్టుకొని ఇక్కడ మనం డాట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ మన షేప్ పట్టి వరకు ఇలా తీసుకొని ఇలా పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మనం మార్కు పెట్టామంటే ఒక పావు ఇంచు మందం మనం పెట్టుకోవాలి. దేనికైనా సరే పావు ఇంచు మందం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లోపల లోడింగ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్ అన్నది ఉక్స్ పట్టికి వెళ్ళి పట్టుకోవాలి. ఏ పార్ట్ ఎట్లా వేసినా ఉక్స్ పట్టియే పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత దీనికి మాత్రం పావు ఇంచు అవసరం లేదు. మనం లోపల లోడింగ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కరెక్ట్గా పెట్టుకోవాలి. తర్వాత మనం ఇటు సైడు ఉక్స్ పట్టి కాదా పెట్టికెళ్ళి చూసేటప్పుడు కాదా పట్టి వాడాలి. మనం పట్టి వాడిన తర్వాత పావు ఇంచు మనం ఖర్చుకి ఇక్కడ మనం మధ్యలో డాట్ వేస్తాం కాబట్టి డాట్కి పావు ఇంచు, మళ్ళీ ఇక్కడ షేప్ పట్టి జాయింట్ పావు ఇంచు పెట్టుకొని ఇలాగ మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత మొత్తం ఇలాగ రౌండ్ చేసుకోవాలి. చేసుకొని ఇవన్నీ ఎడ్జెస్ అన్నీ కలుపుకుంటా మనం రెండు పార్ట్ అన్నది తీసుకోవాలి. ఇప్పుడు 3 కూడా ఒకేసారి వేసానండి నేను బ్లౌజెస్ కూడాను. ఇప్పుడు మనం చంక పార్టు లో సంక తీసేటప్పుడు ముందే మనం కటింగ్ చేసుకునేటప్పుడే ఇలాగ ఇక్కడ నుంచి లో సంక అన్నది మనం తీసుకుని ఇందులో కలిపేసుకోవాలి. పావు ఇంచు మందం పెట్టుకుంటే సరిపోద్దండి, మరి ఎక్కువ కూడా తీయద్దు. లో సంక కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మన చంకలో కూడా ముడత అన్నదే రాదు. మనం జాకెట్ కటింగ్ చేసేటప్పుడే మనం కటింగ్ చూడంగా బ్లౌజ్ అన్నది ఫినిషింగ్ కూడా మనకు అప్పుడే అవుతూ ఉంటుంది. చూసాక అలా ఉన్న బ్లౌజ్ ఫినిషింగ్ అన్నది మనకి ఇక్కడే తెలుసుకోవాలి. రౌండ్ అన్నది కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. షేప్ పట్టి వచ్చేసి దీంట్లో ఒకటి తీసుకుంటే 3 సేమ్ తీసుకోవాలండి. ఇలాగా మనం పుట్టు మందం తీసేసుకొని ఇక్కడ నుంచి ఇలాగ పైకి పెట్టుకోవాలి. పెట్టుకొని దీన్ని ఎంతవరకు ఉందో అలా చూసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. అది ఎట్ సైడ్ ఇది కూడా అంతా అండి. ఒక పావు ఇంచు మందం తీసుకొని పెట్టుకోవాలి. మీకు అర్థం కాదు, నాకు అర్థమైంది కాబట్టి పెడతాను. మీకు అర్థం కాదు అనుకుంటే ఇలాగ మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇలాగ మార్కింగ్ పెట్టుకుంటే మీకు అన్నది రౌండ్ కూడా కరెక్ట్గా వస్తుంది. చూసారు ఫ్రెండ్స్, ఇలాగా ఆ 3 పీసులు కూడా అలానే సేమ్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ మీద లైనింగ్ ఇలా పెట్టుకొని ఇప్పుడు ఇటు అంచు వచ్చిందండి. ఈ అంచుకెళ్ళి మనం హ్యాండ్ పెట్టుకొని ఇలాగా కట్ చేసుకోవాలి. ఇది హ్యాండ్ పార్ట్. బ్యాగ్ కూడా మనం ఇది సైడ్ ఏమైనా తీసుకొని ఇలాగా వేసుకోవాలి. బ్యాక్ పార్ట్
లాగా వేసేసుకొని బ్యాగ్ కూడా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా కొంచెం ఖర్చు ఉండేటట్టు ఒరిజినల్ క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం కరెక్ట్గా ఉండేటట్టు స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత ఎడ్జెస్ అన్నది తీసేసుకోవాలి. ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి. బ్లౌజ్ ఎంత ఫినిషింగ్ బాగా వస్తుందో మీకు అర్థమవుతుంది. కటింగ్ కూడా సేమ్ చేయండి, మంచిగా వస్తుంది బ్లౌజ్ కూడా. ఇలా కట్ చేసుకోవాలి. మూడు సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి. దీంట్లోనేమో షేప్ పట్టి తీసుకోవాలి మనం. ఇందులో షేప్ పట్టి తీసుకొని స్టిచ్చింగ్ అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి.